మదనపల్లిలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. చేనేతను వదులుకోలేక, ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో ఆసరా లేక, లాభాలు రాక కార్మికులు అప్పుల పాలవుతున్నారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే మదనపల్లిలోని నీరుగట్టి వారిపల్లి నుంచి కార్మికుల కష్టాలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. నియోజకవర్గంలో అనేక మంది చేనేత పరిశ్రమ పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ నేత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అటు పవర్లూమ్ తో పాటు ఇటు హ్యాండ్లూమ్ కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వస్త్రాలు తయారు చేస్తుంటారు. ప్రస్తుతం వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. చెప్పండి, మీ పేరేమిటి? ఇక్కడ మీ చేనేతకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? చేనేతకైతే మనకు సబ్సిడీలు అవన్నీ ఏం రావడం లేదు. లాస్ట్ గవర్నమెంట్లో సబ్సిడీలు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు సబ్సిడీ ఏం లేవు. అది ఒక సమస్య ఉంది. బిజినెస్ పూర్తిగా స్లో అయిపోయింది. ఎక్స్పోర్ట్ లేదు, బయట దేశాలకు ఎక్స్పోర్ట్ లేదు. ముందు ఎక్స్పోర్ట్ ఉండేది, అది లేదు. ఇంకోటి ఏమంటే పవర్ లూమ్లోకి వచ్చినా కూడా వీటిలో కూడా ఏం ఇన్కమ్ రావడం లేదు. సమస్యలు అయితే చాలా ఉన్నాయి. అంటే ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి? మీకు రావాల్సిన ఎలాంటివి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మెయిన్ పాయింట్ వచ్చి జిఎస్టీలో పర్సెంటేజ్ ఉంది కదా, అది తీసేస్తే మంచిది. ఇప్పుడు జిఎస్టీ ఎంత పడుతుంది? 5% ఉంది, అది తీసేస్తే మంచిది. ఇంకా రెండోది ఏమంటే ఎక్స్పోర్ట్ ఇస్తే ఇంకా మెయిన్, అది మెయిన్. ఎందుకంటే ఇదంతా లగ్జరీ సరుకు కదా, అంటే మనం వాడుకునేది దేనికన్నా మ్యారేజెస్కి దీనికే వాడుకుంటాం. ఇది రెగ్యులర్గా వాడేది. మార్కెటింగ్ సదుపాయం కల్పించాలంటారు, మెయిన్ కావాలి. అది లేదు, తక్కువగా ఉంది సమస్య. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? మీకు లాభాలు వస్తున్నాయా? మీ ఖర్చులు అక్కడికి సరిపోతుందా? ఎలా ఉంది? లాస్ట్ టైం వచ్చి 2500 అట్లా ఉన్నది సిల్క్ రేటు. ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర 5000 పైన ఉంది. ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి. దానివల్ల ఆటోమేటిక్గా ఇన్కమ్ రాబడి తగ్గింది. సో ఏ విధంగా ఎత్తుకునే సమస్యలు ఉన్నాయి. బిజినెస్ ఏమైందంటే 1 మంత్లో 1 వీక్ బిజినెస్ ఉంటే 3 వీక్స్ బిజినెస్ ఉండదు. అలా ఉంది ప్రాబ్లం. ఇంకా మరికొంతమంది కార్మికులు ఉన్నారు ఇక్కడ. ఇలా మహిళా చేనేత కూడా కార్మికులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీరు చేనేత పరిశ్రమలో వస్త్రాల తయారీకి సంబంధించి ఎట్లా ఉన్నాయి? లాభాలు వస్తున్నాయా? లాభాలు అయితే ఏం లేవు సార్, కానీ 5 ఏళ్ళ నుంచి ఇట్లా ఇబ్బందిగా ఉంది. మాకు ఆదాయం అయితే తక్కువగా ఉంది. చీరకి 100 రూపాయలు కూడా మిగలేదు సార్. చీరకి 100 రూపాయలు అంటే మీ పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు సార్. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఎలాంటి సహాయం మీకు అందజేస్తుంది? చీరలు అయితే బయటికి వెళ్తే మంచిది అనుకుంటున్నాం సార్, అంతే సార్. అంటే ప్రభుత్వం సబ్సిడీలు కానీ దానికి సంబంధించిన ఎలా ఉన్నాయి? వాళ్ళ ద్వారా అందే పైనుంచి వచ్చే ఈ సబ్సిడీ ఎట్లా ఉన్నాయి? సబ్సిడీ అయితే ఇప్పుడైతే ఏం లేదు సార్. ఇంతకు ముందు అయితే ఉన్నింది, ఇప్పుడు మళ్ళీ సబ్సిడీ ఉంటే కొంచెం బెటర్ అవుతుంది సార్. అంటే సబ్సిడీలు వస్తే ఇంకొంచెం వెలుసుబాటుగా ఉంటుందని కోరుకుంటున్నారు. ఇంకా చేనేతకు సంబంధించి ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి ఇస్తున్నది నగదు బదిలీ అనేది కూడా వస్తుందా? వస్తుంది సార్. వచ్చినా కూడా అదైతే ఎటు పక్క సరిపోవట్లేదు. ఇదైతే నెల వస్తుంది, మంత్లీ వచ్చేస్తుంది. సబ్సిడీ ఉంటే నెల దానికి సంబంధించి ఫలితం అయితే ఉంటుంది అనుకుంటున్నారు. ఇదైతే నెల వస్తుంది, అదైతే సంవత్సరానికి వస్తుంది, సరిపోదు. అందుకని అంటే ఈ కరెంటు ఖర్చు వీటికి కూడా సంబంధించి కూడా కరెంటు బిల్లుల్లో కూడా సబ్సిడీ అని దాని మీద కూడా ప్రతిపాదన గవర్నమెంట్ ఆలోచిస్తుందని తెలిసింది. మీకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? దాని గురించి అయితే తెలియదు. అది ఇక్కడ చేనేత కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ముఖ్యంగా మదనపల్లిలో నీరుగట్టి వారిపల్లి అనే ప్రాంతంలో ఎక్కువ చూసినా మనకు ఈ చేనేత పరిశ్రమలో ఉంటాయి. ఇక్కడ కుటీర పరిశ్రమ తరహాలు ఇక్కడ చేస్తుంటారు. మీరు చెప్పండి, ఎలాంటి సమస్యలు? మెయిన్ ముడి సరుకు మీద జిఎస్టీ ఎత్తేయమని కేంద్రం నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ ఏది ముడి సరుకు మీద జిఎస్టీ అయితే ఎత్తడం లేదు. మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు. ఈ చేనేత ముడి సరుకు మీద జిఎస్టీ ఎత్తేస్తే మనకు సరుకు ఏదన్నా మూగాలనే కొంచెం మనకు తగ్గుతుంది. ఎంత పడుతుంది? జరీ మీద 18%, జరీ మీద జిఎస్టీ, రేషము వార్పు ముడి సరుకు మీద 10% జిఎస్టీ. ఇలా జిఎస్టీ పడడం వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. 3000 ఉన్నది లాస్ట్ ఇయర్, లాస్ట్ 2 months బ్యాక్. ఇప్పుడు 5000 అయింది కిలో. అంటే పవర్ లూమ్ పైన పవర్ కి సంబంధించి కరెంట్ సంబంధించి ఏమన్నా సబ్సిడీ ఉందా? సబ్సిడీ అయితే ఇప్పుడు ఏం లేదు, ఎత్తేసినారు సబ్సిడీ. ఇంకోటి ఏమంటే యూనిట్ కరెంట్ కూడా చార్జెస్ పెరిగిపోయినాయి. ముందు 90 పైసా. గతంలో ఎంతమంది ఉన్నారో ఈ సమస్యల నేపథ్యంలో ఇప్పుడు ఏమైనా బయటికి వెళ్ళిపోయి వేరే ఉపాధి చూసుకుంటున్నారా? చాలా మంది దీంట్లో కంటిన్యూ. చాలా మంది గిట్టుబాటు కాక పల్లెలకు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ ఇలా బెంగళూరు ఇలా వెళ్ళిపోతున్నారు. ముందుకు ఇప్పుడు గిట్టుబాటు కావడం లే, వాళ్ళకి కనీసం 200 కూడా గిట్టుకోవడం లే. అలా అయ్యి బయట వెళ్ళిపోతున్నారు, ఫార్మింగ్ కు అట్లా వెళ్ళిపోతున్నారు.
ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా. వర్షాలు లేవు, వ్యవసాయం చేసే కూడా ఏం ఆస్కారం లేదు సార్. అక్కడ వ్యవసాయం లాసే, ఇక్కడ ఈ చేనేత కార్మికులకు లాసే సార్. ఇక్కడ మాత్రం ఎన్నేళ్లుగా ఈ పరిశ్రమ నమ్ముకొని ఉన్నారు, నేను బతుకుతున్నారు? వచ్చి ఇప్పుడు ఇక్కడ 25 సంవత్సరాలు అయ్యి సార్, 20 సంవత్సరాలు అయింది. ఇంకా ఏదో ఈ పనులు చేసుకొని ఇది చేసుకుంటాను. నిర్వహణ ఖర్చులు గతంతో పోలిస్తే ఎలా ఉన్నాయి? నిర్వహణ ఖర్చులు ఎలా ఉంది? వచ్చే లాభాలు ఎలా ఉన్నాయి? రైతుకు పండుతాండే తింటాండే. ఇక్కడ వచ్చినప్పటికి అప్పటికి కొంచెం పర్వాలేదు. ఇప్పుడు వ్యాపారాలు లేవు, వీళ్ళు ఓనర్లు ఇబ్బంది పడతాండ్రు, పని చేసే వాళ్ళకు ఇంకా ఇబ్బంది అయిపోయింది సార్. అవును సార్. అది కూడా ఇక్కడ చెప్తున్నారు, కార్మికులంతా కూడా చెప్తున్నారు. గతంతో పోలిస్తే నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి, అయితే వచ్చే లాభాలు పెరిగిపోయినాయి, అద్దెలు పెరిగిపోయినాయి. వీటన్నిటి చూస్తే పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదు, పోటీ కూడా పెరిగిందన్న ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా పవర్లూమ్ కార్మికులకు సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వాలు చెప్తున్నారు. ఇవి తమ చేతి వరకు అయితే రావడం లేదనేది కూడా ఒక ఆవేదన అయితే ఇక్కడ వ్యక్తమవుతుంది. ఇది మదనపల్లెలో చేనేత పరిశ్రమ, పవర్లూమ్ పరిశ్రమ సంబంధించి కార్మికులు తమ సమస్యలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, మదనపల్లె.